హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గర్ల్స్ డే అవుట్ అనమాట. నేను మా అక్క చెల్లి అండ్ మా బుజ్జి దర్శిత బయటకు వెళ్ళాం. వ్లాగ్ చూసేయండి. హాయ్ జబీనా, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? అలాగా గర్ల్స్ డే అవుట్ లాగా బయటకు వెళ్తున్నాం. మేము ఫ్రెండ్షిప్ డే ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. ఇదిగోండి తినే ఫ్రెండ్షిప్ డేలో యాడ్ అయింది ఈ సంవత్సరం మాకు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్షిప్ డే కదా. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. క్రాంకీగా ఉంది బట్ మాకైతే ఇబ్బంది. బయటికి తింటే వెళ్తే అసలు ఇబ్బందే ఉంటుంది మాకు. బ్లాగ్ కంటిన్యూ చూస్తుంది. బాయ్ 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 దర్శి. ఊరికే 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 ప్రాంక్. బాయ్ దర్శి బాయ్. దర్శి చాలా హ్యాపీగా ఉంది. మేము బయటకు వెళ్ళాం. వెళ్తున్నానే హ్యాపీగా ఉంది. అవుటింగ్ అంటే చాలా ఇష్టం దర్శికి. హలో. సో ఇక్కడ మా దర్శితకి అయితే ఇక్కడ ఇడ్లీ తినిపిస్తున్నారు. మంచి పార్లర్ ఒకటి ఉంటుంది మా ఇంట్లో. చిన్న వాటర్ దర్శి చూడు మమ్మీ మిక్సింగ్ టమాటా. సో గైస్ ఇక్కడ ఇంకా ఇడ్లీ ప్రాసెస్ అవుతుంది. దర్శి చూడమ్మా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఏదే చూపి. సో మేము మంచి టాస్క్ చేసుకొని ఇప్పుడే బీచ్కి వచ్చాం. చూడండి దర్శిత ఎంత క్రాంకీ అయిపోతుందో. దర్శికి అస్సలు బీచ్ నచ్చలేదు. బట్ ఏదో వీడియో కోసం అలాగా చప్పట్లు కొడుతుంది. సో ఇగో నిఖిత ఏమో దర్శిని ఇంకెక్కడికి తీసుకెళ్దాం అనుకుంటుంది. దర్శి ఫుల్ క్లాప్స్, ఉల్లాసంగా ఉత్సాహంగా బాగా చేతిని ఇలా పెట్టుకొని ఎంజాయ్గా ఉంది. సో దర్శికి అయితే బీచ్ అసలు నచ్చలేదు. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాము. సో చీకటిగా ఉంది కదా, మనుషులు ఎవరు కనిపించట్లేదు. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని చూస్తాము. సో మేము పానీపూరికి వచ్చాము. దర్శికి కూడా కావాలండి పానీపూరి, బట్ మేము పెట్టము, మేము తింటాము. చూస్తుంది. సో పానీపూరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ బయట చిన్న షాపింగ్ ఉంది. షాపింగ్ మొత్తం అయిపోయింది. స్మార్ట్ బజార్. ఇక్కడైతే పానీపూరి బాగుంటుందంట. మా అక్కే ట్రై చేసింది. దర్శి లుక్స్ మొత్తం పానీపూరి దగ్గర ఉన్నాయి. ఎన్ని డొక్కులు వేస్తున్నారు ఏంటి అని. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. అదే బెస్ట్. బాగా వ్లాగ్ లో హాయ్ చెప్పేసి బ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అందుకని కెమెరా అందరూ పడట్లేదు. ఒకరు తీస్తే ఒకరు మిస్ అయిపోతున్నారు. సో మా ఒక్క ఇక్కడ అక్కడ సెట్ చేస్తుంది. కోడ్ పెట్టేది. యాక్చువల్లీ మా పాప ఫేవరెట్ సాంగ్. అందుకే ఆరా అంటే ముందు డాన్స్ వచ్చేస్తుంది. ఆరా పానీపూరి అయితే వచ్చేసింది.
ఓకే. నిజంగా జెన్యున్గా చెప్పు. జెన్యున్గానే బాగుంది. బాగుందా? అందరూ తినచ్చా వచ్చి? ఓకే. रवीना सच में बोला कैसा है? నిజంగా బాగుంది గైస్. బాగోపోతే అసలు ఎందుకంటే పానీపూరి అసలు చాలా తక్కువ తిన్నాం. సో ఇది ఇక్కడ బాగుంది. ఇక్కడ స్మార్ట్ బజార్ ఇక్కడ రోడ్ ఆపోజిట్లో అనమాట. నిజంగా చాలా బాగుంది. స్మార్ట్ బజార్ ఆపోజిట్గా ఉంటుంది. ఎవరైనా ఇటువైపు నుంచి వస్తే పానీపూరి తప్పకుండా ట్రై చేయండి. బాగుంది. సో వీ కేమ్ టు జూడియో. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. సో డాబా గార్డెన్స్ దొండపర్తి దగ్గర కూడా మనకి జూడియో ఉంది. ఇక్కడ కూడా సేమ్ సేలే ఉంది, బట్ ఇక్కడ జనాలు లేరు. సో రామ్నగర్ స్టాక్ లేదు, బట్ పర్లే ఉన్న స్టాక్లో ఏరుకోవచ్చు కొన్ని. సో గైస్ మేము లిప్ కలర్స్ చూస్తున్నాము. దర్శికి కూడా నచ్చాయంట చాలా లిప్ కలర్స్. సో తను కూడా చూస్తున్నాం. తీయకూడదు అలాగా, తీయకూడదు. అదిగో చూడు. మోడర్న్ మమ్మీ बहुत अच्छा है, डिसेंट है. हाउ సో ఈ సెషన్లోని ఇక్కడ స్టూడియోలో దొండపర్తి స్టూడియోలో అయితే స్టాక్ ఎక్కువ లేదు, అందుకే జనాలు కూడా తక్కువ. పెద్ద స్టూడియో ఒకవేళ పర్లేదు ఏదో తీసుకుంటాము సేల్లో అనుకుంటే వచ్చేసేయండి ఇక్కడ. ఎందుకు అందరూ రామ్నగర్ ఏంటంటే కిడ్స్ వేర్ చూద్దామని వచ్చాం. కిడ్స్ వేర్ అనేది ఎక్కడ కనిపించలేదు. రామ్నగర్ స్టూడియోలో ఎందుకు అంతమంది వెళ్ళిపోతున్నారు? ఇక్కడ ఖాళీగా ఉంది స్టూడియో. సో మా బేబీ కూడా షాపింగ్ చూస్తున్నాం. ఈరోజు స్టూడియో అంతా డిస్కౌంట్స్ కూడా ఇక్కడ అంతగా ఏం లేదా? ఇక్కడ ఏం లేదా ట్యాగ్స్ అని? సో అక్కడ స్టూడియోలో ఉన్నాయి. రామ్నగర్ అక్కడ స్టూడియోలో ఉన్నాయి చాలానే, ఇక్కడ స్టూడియోలోని లేవు. అండ్ స్టూడియో కూడా చాలా పెద్దదండి, చూడండి చాలా పెద్ద స్టూడియో. ఇంకా పెట్టచ్చు స్టాల్. దొండపర్తి స్టూడియో ఇది దొండపర్తి స్టూడియో. మనకి ఇది ఎక్కడ ఉంటుంది? మిరాజ్ థియేటర్ ఉంటుంది పైన అక్కడ. పెద్దతోనే డే అవుట్ అయ్యింది. లాగిన్ చేయడం నేర్చుకున్నాను, మాకేం నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నాం. బాయ్ గైస్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.